ప్రణామములు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురుపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసంस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्. ओं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओं शान्तिः शान्तिः शान्तिः. हरि ओम्. నిన్న మనం ఒక ముఖ్యమైనటువంటి మంత్రం చెప్పుకున్నాం. యస్ సర్వజ్ఞః సర్వవిత్ యస్యైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమ్యాత్మా ప్రతిష్ఠితః మనోమయః ప్రాణశరీరనేత ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాః ఆనందరూపం అమృతం యద్విభాతి. సర్వజ్ఞుడు, తర్వాత సర్వవిత్ అయినటువంటి వాడి యొక్క భువి, ఈ భూలోకంలో విశ్వంలో, భూలోకం అంటే విశ్వం అంతా కూడాను ఆయన మహిమ ఏమిటి చెప్పుకున్నాం. సాగరాలు కూడా ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి ఆయన ఏది హద్దులు దాటడం లేదు. కాలాలు సరిగ్గా నడుస్తున్నాయి. కర్మలు, కర్తలు, కర్మఫలాలు ఎవరెవరికి ఏ విధంగా చెందాలో అవే చెందుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన భువి. సూర్యచంద్రాదులు అజస్రం భ్రమత కంటిన్యూస్గా తిరుగుతున్నారు, నాన్ స్టాప్ గాను వాళ్ళ గతులు అనుసరించి. ఈ విధంగా ఉన్నటువంటి అది అటువంటి ఆ మహిమగలైనటువంటి ఆ ఈశ్వరుడు ఎక్కడ మనం చూస్తాం అంటే దివ్యే బ్రహ్మపురేహి ఏష వ్యోమ్యాత్మ ప్రతిష్ఠిత. లోపల ఉన్నటువంటి హృత్పుండరీకం, అందులో ఉన్నటువంటి ఆకాశం, ఆ ఆకాశంలో ఉన్నటువంటి వాడు, కాంతి రూపంగా ఉన్నటువంటి వాడు, అంటే ఆ యొక్క అస్తిత్వమే అది. ఆ ప్రకాశం, బ్రహ్మ ప్రకాశంలో, ఆ చైతన్య ప్రకాశంలో అన్ని వృత్తులు ప్రకాశింపబడుతున్నాయి. ఆయన్నే మనోమయ అన్నాడు. ఎందుకంటే మనోమయుడు అంటే ఆ మనోమయ శరీరం అనేటువంటిది ధరించాడు కాబట్టి, ఉపాధిగా ఉన్నటువంటి వాడు కాబట్టి. తద్వారా ఈ మనోమయ వృత్తుల ద్వారానే ఆయన విభాతి, ఆయన మనం తెలుసుకోగలుగుతున్నాం. మనం చూసుకున్నాం, జ్ఞానం అనేటువంటిది, ఏ జ్ఞానం కావాలన్నా సరే వృత్తి అనేటువంటిది చాలా అవసరము. వృత్తి లేకపోతే జ్ఞానం లేదని చెప్పుకున్నాం. రెండవది ప్రాణ శరీర నేత. ఆయనే ఈ సూక్ష్మ శరీరాన్ని ఒక స్థూల శరీరం నుంచి మరో స్థూల శరీరానికి తీసుకెళ్లేటువంటి వాడు. ఎవరు? ఈ ప్రాణాన్ని అంటే సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్లేటువంటి వాడు ఆయనే. ప్రతిష్ఠిత అన్నే హృదయం సన్నిధాయ. ఈ అన్నం అంటే స్థూల శరీరం, అందులో ఉన్నటువంటి మాంసపిండం, అందులో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆకాశం, అక్కడే లోపల
ప్రతిష్ఠించబడి ఉన్నాడు. అంటే అవస్థిత అంటే ఉపలబ్ధి స్థానం అని చెప్పుకున్నాం నిన్న. తర్వాత తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాః, ధీరులు ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత, అంటే లోపల ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత, దర్శించిన తర్వాత, దర్శనం అంటే ఏంటి? అనుభూతి. ఇక్కడ పరిపశ్యంతి, పరితః పశ్యంతి, అలాగా ఆనంద రూపం, ఆనంద రూపము, ఆనంద స్వరూపమైనటువంటిది, అమృతమైనటువంటిది ఏదైతే ప్రకాశిస్తూ ఉన్నటువంటిదో సర్వవ్యాప్తమైనటువంటి దాన్ని వాళ్ళు హృదయంలోనే ఈ ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఎవరు? ఆత్మవిధులు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం మనం సంక్షిప్తంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 8వ మంత్రంలోకి ప్రవేశిద్దాం. అలాంటి పరమాత్మ అంటే హృదయంలో ప్రతిష్ఠించబడినటువంటి, అంటే అవస్థితుడై ఉన్నటువంటి వాడు. నేను మనం చెప్పుకున్నాం, ప్రతిష్ఠ అంటే ఏమిటి? పర్మనెంట్గా ప్రతిష్ఠ. గుళ్ళో ప్రతిష్ఠ అంటాం. గుళ్ళో ప్రతిష్ఠ అంటే అక్కడే ఉంటాడని, అది కాదు అక్కడ అర్థం. గుళ్ళో అంటే అక్కడ ఈశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డాడు అని. ఇక్కడ అవస్థితుడు అంటే ఏమిటి? ఉపలబ్ధి స్థానం అని చెప్పుకున్నాం. ఉపలబ్ధి స్థానం. అస్య పరమాత్మ జ్ఞానస్య ఫలం ఇదం అభిధీయతే. అలాంటి పరమాత్మ, అటువంటి ఆ నిత్యము ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో, ఆయన తెలుసుకున్న తర్వాత, అంటే అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత వచ్చేటువంటి ఫలం ఏమిటి? తస్య అస్య పరమాత్మ జ్ఞానస్య, పరమాత్మ జ్ఞానాన్ని పొందిన తర్వాత వచ్చేటువంటి ఫలం ఏమిటి? అది ఇక్కడ 3 ఫలాలు చెప్తారు ఇందులో. ఈ వచ్చే మంత్రంలో 3 ఫలాలు. ఇదం అభిధీయతే, ఆ ఫలాలు ఏమిటో చెప్పబడుతున్నది. ఇది కూడా మంచి మంచి ప్రసిద్ధమైనటువంటి మంత్రాలు. ఉపనిషత్తుల్లో అన్ని ఉపనిషత్తుల్లో కొన్ని ప్రసిద్ధమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ప్రసిద్ధం అంటే ఎక్కువగా గురువులు, మహాత్ములు అందరూ కూడా దీన్ని తమ తమ ఉపన్యాసాల్లో వాడుకుంటూ ఉంటారు, ఈ మంత్రాలని. అదే కాబట్టి సూత్రాప్రాయంగా ఉన్నటువంటివి, చాలా ముఖ్యమైనటువంటివి, ఒక సందేశాన్ని ఇచ్చేటువంటివి, కొన్ని రహస్యాలను తెలిపేటువంటి మంత్రాలని మాటిమాటిగా ఈ మహాత్ములందరూ కూడా దాన్ని కోట్ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ ఈ మంత్రం ఏమిటో చూద్దాం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. 3 ఫలితాలు వస్తాయి. హృదయ గ్రంథులు పూర్తిగా నశిస్తాయి. నెంబర్ 1, అన్ని సంశయాలు పోతాయి, అన్ని కర్మలు క్షీణిస్తాయి. ఎప్పుడు? ఆ సర్వజ్ఞుణ్ణి చూసిన తర్వాత, అనుభవంలో తెచ్చుకున్న తర్వాత. ఇది మంత్రం యొక్క అర్థం. ఇప్పుడు దాని వ్యాఖ్యానం మనం చూద్దాం. విద్యతే, విద్యత అంటే నాశనం చెందుతుందని అర్థం. విద్యతే భేద వినాశనం తర్వాత వస్తుంది మంత్రం, మళ్ళీ ఆ పదాన్ని కూడా వ్యాఖ్యానం. విద్యతే అంటే నశిస్తుంది. ఏమిటి నశిస్తుందిట? మొట్టమొదటిది హృదయ గ్రంథి. గ్రంథి అంటే చిక్కుముడి, మూట, గ్రంథి. ఏమిటా హృదయ గ్రంథి? అవిద్యావాసనా ప్రచయ. చీ అంటే చయనే అంటే కలెక్షన్. నచికేత అనేటువంటి పదానికి అదే అర్థం. చీ అంటే ఏమిటి? చయనం అంటే ఏమిటి? కలెక్షన్. నచికేత అంటే ఏమిటి? దేనిని సంగ్రహించి ఉంచుకునేటువంటి వాడు కాదు నచికేత, అన్ని త్యాగం చేసేటువంటి వాడు. చయనం అంటే మూట కట్టుకుని కూర్చోవడం, వాడు నచికేతుడు. నచికేత ఈ చయనం చేసుకుని అందులో కాదు. మనం ఇక్కడ ఏమిటి? ఇక్కడ అవిద్యావాసన ప్రచయ అంటే చాలా ప్రచురంగా ఉన్నాయి. ఏది? అవిద్యావాసనలు అంటే అవిద్య వల్ల వచ్చేటువంటి వాసనలు అంటే ప్రాపంచిక వాసనలు. ఈ వాసనాల యొక్క ప్రచయ అంటే మూట, కలెక్షన్, మూట. ఈ అవిద్యావాసన ప్రచయ మూట ఏదైతే ఉందో అది హృదయ గ్రంథి. కొన్ని శాస్త్రాల్లో మనం ఏం చెప్పుకుంటాం? అవిద్య, కామ,
కర్మ, ఈ మూడు కలిపి ఒక హృదయ గ్రంథి అంటాం. నాట్స్ ఆఫ్ ద హార్ట్. కఠోపనిషత్తులో కూడా వస్తుంది ఈ మంత్రం. కాబట్టి ఇక్కడ విద్యతే హృదయ గ్రంథి అవిద్యావాసన ప్రచయ. ఈ వాసనముల యొక్క మూటంతా కూడా ఎక్కడున్నాయట? బుద్ధ్యాశ్రయ కామాహ. అవిద్య వల్ల వచ్చేటువంటివి కామములు. ఇక్కడ అవిద్య అంటే ఏమిటి? కామము అని అర్థం. కామం అంటే ఏమిటి? కోరికలు అని అర్థం. కోరికలు. అవి కోరికల్ని దేనిని ఆశ్రయించి ఉన్నాయి అంటే బుద్ధి ఆశ్రయము. బుద్ధిని ఆశ్రయించుకుని ఉన్నటువంటివే కోరికలు. మీరందరూ కూడా చిన్మయానందుల వారు ఇచ్చినటువంటి ఒక చార్ట్ ఉంది. ఎప్పుడైనా మనకు సమయం ఉన్నప్పుడు, ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఆ చార్ట్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఆ ఓం అని పైన, ఆ కింద వి వాసనలు, తర్వాత బిఎంఐ, పిఎంఐ, పిఎఫ్టి, ఓఈటి అని ఉంటాయి అందులో. అంటే మనసు, శరీరము, మనసు, బుద్ధి. పిఎఫ్టి అంటే దర్శించేవాడు, భావించేటువంటి వాడు, విచారించేవాడు, మధ్యలో పిఎఫ్టి. ఓఈటి అంటే విషయ వస్తువులు, ఉద్రేకములు, తలపులు, ఆబ్జెక్ట్స్, ఎమోషన్స్, థాట్స్. ఇది బిఎంఐ చార్ట్, తెలుగులో చెప్పాను మీకు. ఇక్కడ బిఎంఐ చార్ట్లో మనం ఏం చెప్పుకుంటాం? ఆ వి ఉంది కదా, వి వాసనాలు, అవి అడ్డుగా ఉన్నాయి. ఆ కింద ఓం, ఆ ఓం కింద ఉంటుంది, పైన ఓం. ఆ ఓంని కప్పేస్తూ వాసనలు ఉన్నాయి. ఈ వాసనలు ఏం చేస్తున్నాయి? ప్రప్రథమంగా వాసనలు బుద్ధిలో వ్యక్తం అవుతాయి. మనసులో డైరెక్ట్గా రావు వాసనలు. ముందు ఆ వాసనలు బుద్ధిలోకి వ్యక్తం అవుతాయి, బుద్ధిలోకి అవతరించబడతాయి, బుద్ధిని ప్రభావితం చేస్తాయి, బుద్ధిలో వ్యక్తం అవుతాయి. ఇన్ని మాటలు చెప్పాను మీకు. ఈ వాసనలు బుద్ధిలో వ్యక్తం అవుతాయి. బుద్ధిలో మనం చూస్తాం దాన్ని. వాసనలు వాసన రూపంగా ఉన్నప్పుడు మనకు కనబడదు. మనకి వాసనలు సీడ్స్ అన్నమాట, అది బీజములు. ఏవో ఇక్కడ భూమిలో బీజాలు నాటేవండి, ఏ బియ్యని విత్తనం నాటే మనకు తెలియదుగా. మొక్కలు వస్తే చెప్తాం అప్పుడు, ఈ మొక్క ఉందా అంటే ఈ బీజాన్ని, ఈ విత్తనం నాటారనమాట, ఈ విత్తనం ఉందన్నమాట లోపల అని తెలుస్తుంది. మొక్కలు వచ్చిన తర్వాత మనం నాటలేదు, ఎప్పుడో ఉన్నాయి, ఎవరో నాటారు, మన మాట మర్చిపోయాం అనుకోండి, జల్లేసిన విత్తనాలు ఇలాగ ఇష్టం వచ్చినట్టు. అదేవిధంగా ఈ వాసనల యొక్క మొట్టమొదటి వ్యక్తం ఎక్కడవుతుంది? బుద్ధిలో. ఎలాగా? కోరికల రూపంలో. అదే చెప్తాను. అందుకనే ఇక్కడ బుద్ధ్యాశ్రయ కామాహ. కోరికలన్నీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయి అంటే బుద్ధిని ఆశ్రయించి. ఆ కోరికలు బీజ రూపంలో ఉన్నటువంటి వాటిని ఏమంటాం? వాసనలు అంటాం. బీజరూపంగా ఉన్నటువంటి వాసనలు బుద్ధిని ఆశ్రయించి బుద్ధిలో వ్యక్తం అవుతాయి. ఎలాగా? కోరికల రూపంలో. కామాయేస్య హృదశ్రితాః, కఠోపనిషత్తు. అలాగే బృహదారం కూడా చెప్తున్నారు. ఇది శృతి అంతరాత్. కాబట్టి హృదయ గ్రంథి అంటే ఏమిటి? అవిద్యా వాసనలు. అసలు అవిద్య, మనకి అవిద్య వల్ల రకరకాల వాసనలు వస్తున్నాయి. ఈ అవిద్య వాసనలు. వాసనలు అంటే ఏమిటి? ఒక సూక్ష్మ రూపంగా, అవ్యక్తంగా ఉన్నటువంటి వాసనలు. అవే వ్యక్తమైతే బుద్ధిలో వ్యక్తం అవుతాయి కోరిక రూపంలో. నాకు ఇది కావాలి సుమా అనేటువంటి ఒక కోరిక రూపంలో బుద్ధిని ఆశ్రయించి వ్యక్తం అవుతాయి. ఇవన్నీ కూడా హృదయ గ్రంథులే. హృదయాశ్రయా అసౌ న ఆత్మాశ్రయ. ఈ కోరిక అనేటువంటిది దేని ఆశ్రయించి ఉన్నాయి అంటే హృదయాన్ని హృదయం అంటే బుద్ధే కదా, మనం చెప్పుకున్నాం. బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కలిపి హృదయము అంటాం. ఈ బుద్ధి ఆశ్రయం అంటే హృదయాశ్రయము. హృదయాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటివే కోరికలు నాయన. ఆత్మాశ్రయం కాదు. ఆత్మని ఆశ్రయించి ఉండవు, ఆత్మ శుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ బుద్ధిని ఆశ్రయించినటువంటివే కోరికలు. ఒక మాట మళ్ళీ చెప్తాను, గుర్తు చేస్తున్నాను మీకు. మనలో ఉన్న వాసనలు ఎలాంటి వాసనలు ఉన్నాయో మనకే తెలియదు, అవి సూక్ష్మంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే అది బుద్ధిలో వ్యక్తం అవుతాయో కోరికల రూపంలో, అప్పుడు మనకు తెలుస్తుంది, నాకు ఈ వాసన ఉందన్నమాట అనిపిస్తుంది. ఒకసారి ఆ వాసనకి అనుగుణంగా ఉన్నటువంటి ఒక వస్తువు కనబడింది అనుకోండి, అప్పుడు ఆ వాసన బయటకు వస్తుంది, ఆ కోరిక రూపంలో వ్యక్తం అవుతుంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమిటి, మామూలుగా ఆంధ్రులు ఉన్నారు, ఇక్కడ ఉత్తర దేశంలో. వాళ్ళు ఏదో ఉత్తర దేశంలో లభిస్తున్నటువంటి ఆహార పదార్థాలు తింటారు.
మామూలుగా రోజుకి ఆంధ్రలో వండుకునేటువంటి పప్పులు కానీ కూరలు కానీ అసలు దొరకవు వాళ్ళకి, కొన్ని దొరకవు. కానీ ఎక్కడైనా ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ఆంధ్రాన్ని తెప్పించినటువంటి కొన్ని కొన్ని కూరలు ఉన్నాయి, అవి దొరకవు ఇక్కడ. ఆ కూరలతో వండారు అనుకోండి ఏదైనా, ఆ చూసిన వెంటనే అబ్బా అని ఆ కోరిక బయటకు వస్తుంది, తిందాము అనుభవిద్దాము అని. అంటే ఉంది ఆ కోరిక లోపల ఉంది. ఆ వస్తువు కనబడిన వెంటనే దానికి అనుసంధానం చేయబడింది. చాలా విచిత్రంగా ఉంటాయి సిస్టమ్స్ లోపల మనవి, చాలా అసలు. కాబట్టి ఆత్మాశ్రయ నా, అవన్నీ ఆత్మాశ్రయం కాదు నాయన, బుద్ధాశ్రయములే. ఇది కోరికలన్నీ బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. భిద్యతే భేదం వినాశం ఆయాతి. భేదం అంటే ఏమిటి? డివిజన్ అని, భేదించడం, ఛేదించడం, ముక్కలు చేయడం అంటే వినాశనం అని అర్థం. ఇక్కడ భేదం అంటే భిద్యతే అంటే ఏమిటి? వినాశము అని అర్థం, అంటే నశిస్తాయి అని అర్థం. ఎప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే వచ్చేట ఫలితం ఏమిటి? మన హృదయంలో ఉన్నటువంటి హృదయ గ్రంథులు ఏవైతే ఉన్నాయో, అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో, బుద్ధిని ఆశ్రయించి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా పోతాయి. అది మొదటిది. ఛిద్యంతే రెండవది. మొదటిది ఏమిటి ఫలితం? బుద్ధిని ఆశ్రయించినటువంటి అన్ని కోరికలు పోతున్నాయి, మొదటిది. రెండవది ఛిద్యంతే సర్వజ్ఞేయ విషయా సంశయా లౌకికానాం ఆమరణాత్తు గంగాశ్రోతవత్ ప్రవృత్తా విచ్ఛేదం ఆయంతి. చూసారా? మనకి లోక వ్యవహారాన్ని ఏమిటవుతున్నది? ఛిద్యంతే. ఛిద్యంతే ఏమిటి? ఈ విచ్ఛేదం ఆయంతి, విచ్ఛిన్నమైపోతాయి సంశయములు అన్నీ కూడా విచ్ఛిన్నం అవుతాయి. ఏ విషయం గురించి ఉన్నటువంటి సంశయాలు అని ప్రశ్న. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అన్ని సంశయములు తీరిపోతాయి. ఏ విషయాన్ని, ఏ వస్తువుని గురించి సంశయాలు అంటే జ్ఞేయ విషయా, సర్వజ్ఞేయ విషయా. జ్ఞేయ వస్తువు అంటే సర్వ జ్ఞేయ వస్తువుకి సంబంధించినటువంటి సర్వ సంశయములు నశిస్తాయి. ఇక్కడ జ్ఞేయ వస్తువు అంటే ఏమిటి? ఆత్మ. అంటే ఆత్మని గురించి ఏ డౌట్లు ఉండవు. అందుకని వేదాంతము, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు క్షుణ్ణంగా ఎవరైతే అభ్యసిస్తారో ఇంకా వాళ్ళకి ఎటువంటి సందేహాలు ఉండవు. ఇంకా తర్వాత దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇంకా సంశయాలు, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ అలా ఉంది, ఈ సిద్ధాంతం అలా ఉంది, అక్కడ అలా చెప్తున్నారు, వీటన్నిటిని కూడా క్రోడీకరించి అర్థం చేసుకోవడం ఎలాగా అని రకరకాల సంశయాలు, చాలా సంశయాలు. ఆశ్చర్యం వేస్తుంది, అలాంటి సంశయం కూడా పాపం కలుగుతుందా ప్రజలకు అని చెప్పి ఓపికగా సమాధానం చెప్తాం. ఏదో స్వామీజీని అడిగితే సంశయం పోతుంది, చిన్న చిన్న సంశయాలే, కానీ అవి పెద్దగా అనిపిస్తాయి పాపం వాళ్ళకి. ఈ సంశయాలన్నీ పోతాయి. అంటే ఆత్మకు సంబంధించినటువంటి సంశయములు అంటే ఏమిటి? నా స్వరూపం ఏమిటి? నో డౌట్, నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నేను బ్రహ్మస్వరూపుని, అహం బ్రహ్మాస్మి, తత్వమసి మహావాక్యం. జీవుడు అంటే ఏమిటి? జీవుడు అంటే ఏమిటి? ఆభాస చైతన్యం. అసలు స్వరూపం ఏమిటి జీవుడిది? నిజంగా బ్రహ్మస్వరూపం. ఈ ప్రపంచం యొక్క స్వరూపం ఏమిటి? జగత్తు స్వరూపం ఏమిటి? ఈశ్వరుడు అంటే ఎవరు? జీవుడు అంటే మూడే ఉన్నాయిగా కాంపోనెంట్లు ఇక్కడ మనకి, జీవ జగత్ ఈశ్వర. ఈ మూడింటి మధ్య సంబంధం ఏమిటి? సృష్టి ఏమిటి? అధిష్టానం ఏమిటి? నేనెవరిని? జ్ఞేయ వస్తువు. వీటికి అసలు ఈ స్వరూపం గురించి కానీ ఎటువంటి సంశయాలు ఉండవు. అది వేదాంత శ్రవణం చేస్తే అంత క్షుణ్ణంగా అర్థమవుతుంది. వేదాంతం అనేటువంటి ఒక పెద్ద మేడ ఎక్కిన తర్వాత ఆ బాల్కనీలోంచి నించుని చూస్తే ఏ సిద్ధాంతమైనా సరే అర్థమైపోతుంది మనకి. మళ్ళీ ఆ సిద్ధాంతాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రతి సిద్ధాంతాన్ని పాటించవచ్చు, కానీ దానికి వచ్చే ఫలితం వేరు, ఆ ఉన్నటువంటి స్థాయి వేరు. పూర్ణమైనటువంటి అవగాహన కావాలి అంటే వేదాంతమే నేర్చుకోవాలి. జాగ్రత్త వినండి. యోగము అంటే టెక్నిక్ అని లేదా ప్రాక్టీస్ అని అర్థం. యోగాభ్యాసం చేయాలి. ఎప్పుడు చేయాలి? మనం వేదాంత శ్రవణం బాగా అర్థం చేసుకున్న తర్వాత వేదాంతాన్ని
క్షుణ్ణంగా ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు యోగాభ్యాసం చేయాలి. అంటే జ్ఞేయ వస్తువు ఏమిటో నాకు అర్థమైంది. ఆ జ్ఞేయ వస్తువు అంటే ఆత్మ. ఆత్మకు సంబంధించినటువంటి ఎటువంటి సంశయాలు నాలో లేవు. అది చెప్పేది అక్కడ. మళ్ళీ లౌకికానాం ఆమరణాత్తు గంగా స్రోతోత్ప్రవృత్తాహ. లౌకికులకి పాపం, మన లౌకికులు అంటే మామూలుగా అజ్ఞానులు, లోక వ్యవహారం పైనే ఎక్కువగా ధ్యాస ఉన్నటువంటి వాడు లౌకికానాం, లౌకికులు. వాళ్ళ ధ్యాస ఎక్కడుంది? ఎప్పుడు కూడా ప్రపంచం మీదనే ఉంది. వాళ్ళకున్న సంశయాలు ఏమిటిట? గంగా స్రోతవత్, పెరీనియల్ రివర్. గంగా నది ఎప్పుడు ఎండిపోదు కదా. ఆ ఎండనటువంటి గంగా నది ఉదాహరణ తీసుకొచ్చారు. గంగా ప్రవాహం. ఆ గంగా ప్రవాహం లాగట ఈ అజ్ఞానులకి హృదయంలో సంశయములు అనేటువంటిది నదిలా ప్రవహిస్తుంటుంది. లౌకికానాంతో ఆమరణాత్తు, మరణించే వరకు కూడాను, మరణించే వరకు కూడాను ఈ సంశయాలు పోవు. చాలా భయంకరం సంశయం అనేటువంటిది. అసలు ఆ ఏదో సంశయాలు, రకరకాల సంశయాలు. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. లౌకికానాం ఆమరణాత్తు గంగా స్రోతవత్ ప్రవృత్తాహ. ఇలాగా గంగా నదిలాగా చచ్చేంత వరకు, శరీరం విడిచేంత వరకు కూడా లౌకికులకి అంటే అజ్ఞానులకి అంటే బహిర్ముఖులకి ఉన్నటువంటి యొక్క సంశయములు అనేటువంటిది గంగా నదితో పోల్చే సంశయాల్ని. అలాంటి సంశయాలు ఉన్నాయి అజ్ఞానులకి. కానీ జ్ఞానికి అన్ని సంశయాలు కూడా పూర్తిగా నశిస్తాయి. నేనెవరో తెలుసు, నా లక్ష్యం ఏమిటో తెలుసు, నాలో ఉన్నటువంటి వాసనలు ఎలా ఉన్నాయో నాకు తెలుస్తున్నాయి, నా కోరికలు ఏమిటో తెలుస్తున్నాయి, నా పరిమితులు ఏమిటో నాకు అర్థం అవుతున్నాయి, నేను ఎక్కడెక్కడ చిక్కుకున్నానో అక్కడ తెలుస్తున్నాయి. కానీ నా అసలు స్వరూపం ఏమిటో తెలుస్తుంది. నా శాస్త్రపరంగా అర్థం చేసుకున్నాను గురుముఖతగా నేను బ్రహ్మస్వరూపాన్ని అని. కానీ నేను అది తెలుసుకోవడానికి వచ్చిన అడ్డులు ఏమిటో తెలుసు, సాధన ఏమిటో తెలుసు, శాస్త్రం చెప్పినటువంటి బోధలు ఏమిటో తెలుసు. ఇంకా నాకు ఎటువంటి సందేహం లేదు. లేదా గురువు గారి మీద సందేహం, గురువు గారు ఇచ్చిన ఉపదేశం మీద సందేహం, శాస్త్రం మీద సందేహం, భగవంతుడి మీద సందేహం, తన మీద సందేహం, డౌట్లు, సంశయం. అది కాబట్టి ఛిద్యంతే, అన్నీ నశిస్తాయి, అన్ని సంశయాలు పోతాయి. అస్య విచ్ఛిన్న సంశయస్య నివృత్త అవిద్యస్య యాని విజ్ఞానోత్పత్తేః ప్రాక్తనాని జన్మాంతరే చ అప్రవృత్త ఫలాని జ్ఞాన ఉత్పత్తి సహభావీని చ క్షీయంతే కర్మాణి. క్షీయంతే చాస్య కర్మాణి. మూడవది, మొట్టమొదటిది ఏమిటి? విద్యతే హృదయ గ్రంథి. బుద్ధిని ఆశ్రయించినటువంటి అన్ని కర్మలు పోతాయి, కామాలు పోతాయి, కామములన్నీ పోతాయి, కోరికలు. ఛిద్యంతే సర్వ సంశయాః. ఈ మనసులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జ్ఞేయ వస్తువు అంటే ఆత్మకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సంశయాలన్నీ తొలగిపోతాయి. నిశ్చయానికి వచ్చేసాం, డౌట్ లేదు. మీకు చిన్న కథ చెప్తా. చిన్న కథ అంటే తెలిసిన కథే మీ అందరికీను కదా. ఒకడు ఒక మేకపిల్లని కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాడు. ఒక గ్రామం నుంచి ఇంకొక సంతలో కొనుక్కున్నాడు. అది భుజాన్ని వేసుకుని వెళ్తున్నాడు. ముగ్గురు దొంగలు వాళ్ళు ఏమనుకున్నారు, దీన్ని ఎలాగైనా వాడి దగ్గర నుంచి వాడిని మోసం చేసి ఈ మేకపిల్లని ఎత్తుకుపోతాం. ఎలా వెళ్తారు, ఎలా వెతుకుపోవాలి? వాళ్ళు ఒక వ్యూహం పన్నారు. ముగ్గురు విడిపోయారు. విడిపోయి వీడు తీసుకెళ్తున్నాడు. ఎదురుగుండా ఒక దొంగ వచ్చి, ఏంటయ్యా పందిపిల్లని తీసుకెళ్తున్నావు అన్నట్ట. నోరుమై, పందిపిల్ల ఏమిటి? ఇది మేకపిల్ల, నేను సంతలో కొనుక్కున్నాను, నీకైనా పిచ్చా అని వాడిని తిట్టేట. ఏమో, నాకైతే పందిపిల్ల కనబడుతున్నది, నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. కొంత దూరం వచ్చేసరికి రెండోవాడు వచ్చాడు. ఓ, ఈ పందిపిల్ల చాలా బాగుందే, ఎంత కొన్నావు అని అడిగేట. వాడు మళ్ళీ చూశాడు పైనుంచి,
చూసుకున్నాడు భుజం మీద ఏముందా అని. మేకగా మేకపిల్లగా ఉంది, పందిపిల్ల కాదు కదా అని వాడు అన్నాడు. అనుకుంటూ, ఏంటి నీకేనా మళ్ళీ పిచ్చా, ఇది పందిపిల్ల కాదు కదా మేకపిల్లే కదా అన్నాడు. అదేమిటయ్యా, మేకపిల్లని చూస్తేనే, పందిపిల్లని చూస్తే నేను అడిగాను ఎంత కొన్నావని, ఎక్కడ కొన్నావు ఎంత కొన్నావు అని అడిగాను, పందిపిల్ల కాబట్టి. మేకపిల్లది నాకు అనవసరం, ఆ ప్రశ్న ఎందుకు వేస్తాను నీతోటి, నీ మొహం నాకు తెలుసా, నా మొహం నీకు తెలుసా, మనం మొట్టమొదటిసారి కలుస్తున్నాం కదా అని వాడితో చెప్పి వెళ్ళిపోయాడు. వీడికి అనుమానం మొదలైంది. నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయా, నేను తీసుకున్నటువంటిది పందిపిల్ల లేకపోతే మేకపిల్ల అని అనుకున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి మూడోవాడు వచ్చాడు, ఎదురుపడ్డాడు. వాడన్నాడు, చాలా బాగుందయ్యా పందిపిల్ల, ఇది ఎందుకు తీసుకెళ్తున్నావు, ఏమిటి మీరేమైనా పంది మాంసం తింటారా, అదే ఏమైనా వేరే పని మీద తీసుకెళ్తున్నావా ఏమిటి, చాలా బాగుంది పందిపిల్ల అన్నాడు. ఇంకా వాడికి కోపం వచ్చి, అందరూ పందిపిల్ల అంటారు ఏమిటి, నేను మేకపిల్ల కొనుక్కుంటూ ఉంటాను, ఇగో ఈ పందిపిల్ల నువ్వు తీసేసుకో అని చెప్పి వాడు చేతితో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ విధంగా దొంగలు ముగ్గురు కూడా ఈ మేకపిల్లని తీసుకుని వెళ్ళిపోయారు. అలాగే శరీరము, మనస్సు, బుద్ధి మూడు కూడా మనకి లోభానికి గురి చేస్తాయి, ప్రపంచ లోభానికి గురి చేసి మనలో ఉన్నటువంటి తృప్తి, ఆత్మ, శాంతి అనేటువంటిది దోచుకొని పోతున్నాయి. అంటే ఏమిటి, అవి చెప్తాయి మనకి, నువ్వు జీవుడివి, నువ్వు అజ్ఞానివి, నువ్వు సంసారివి. మనం నమ్మేస్తున్నాం. నీకు శరీరం ఉన్నది, నువ్వే శరీరము, దీన్ని జాగ్రత్త పట్టుకో, మరణించేస్తావు, శరీరం పోతుంది, చచ్చిపోతావు, కాబట్టి ఇలాగ అన్ని మనకి సూచనలు ఇచ్చేటువంటి ఈ శరీర, మనసు, బుద్ధి కూడా ఏది కూడా జ్ఞానాన్ని అందించదు మనకి. అగో అది కొనుక్కుంటేనే ఆనందంగా ఉంటావు, తింటేనే ఆనందంగా ఉంటావు, అక్కడ ఉంటేనే ఆనందంగా ఉంటావు, ఇలా చెప్తున్నాయి మూడు కూడా. ఆ లోపల మనం ఏం చేస్తాం, అవే నిజం అనుకుని ఆ లోపల శాంతిని మనం త్యాగం చేసేసి వీటి వెంట పడతాం, వీటిని నమ్ముకొని వీటిని ఆశ్రయించి బతుకుతున్నాం. సో హృదయ గ్రంథి పోతుంది. రెండవది, అన్ని సంశయాలు పోతాయి. అస్య విచ్ఛిన్న సంశయస్య, ఎవరికైతే ఈ సంశయాలన్నీ పూర్తిగా పోయాయో, అంటే సంశయాలన్నీ నశించినటువంటి వాడికి, నివృత్త అవిద్యస్య, అవిద్య అనేటువంటి పూర్తిగా ఎవరికైతే తొలగిపోతుందో, చెప్పుకోనగా విద్యతే హృదయ గ్రంథి అంటే అవిద్య పోయింది, ఛిద్యంతే సర్వ సంశయా, సంశయాలు పోయాయి. అలాంటి వాడికి ఏమిటవుతుంది, యాని విజ్ఞానోత్పత్తే ప్రాక్తనాని, ఈ ఆత్మజ్ఞానం కలిగే ముందు చేసినటువంటి కర్మలు ఉన్నాయి కదా, ఇన్ని జన్మల నుంచి బోళ్ళు కర్మలు చేస్తూ వచ్చాం, ఆ కర్మలన్నీ మూట కట్టుకుని ఉన్నాయి, సంచితంలో ఉన్నాయి. సంచి అంటే అందులో మనం చెప్పుకున్నాం, మనం అధ్యయన భారతి క్యాంపులో సంచి అనే పదం అక్కడి నుంచి వచ్చింది, సంచితం. ఆ సంచిలో మూట పట్టుకున్నాం. ఎప్పుడో ఎన్నో కర్మలు ఉన్నాయి, ఇంకా మనకు తెలియదు ఏం కర్మలు ఉన్నాయి. ఆ కర్మలన్నీ మూట ఉంది. ఇవన్నీ ఏమిటి, విజ్ఞానోత్పత్తే ప్రాక్తనాని, అంటే ఈ విజ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం కలగక ముందు మనం చేసుకున్నటువంటి అన్ని కర్మల యొక్క మూట సంచితంలో ఏవైతే ఉన్నాయో, జన్మాంతరేచ అంటే ఈ జన్మే కాదు, ఇతర జన్మలో, ఈ జన్మలో జ్ఞానం కలిగిన ముందు చేసిన కర్మలే కాకుండా ఇతర జన్మలలో చేసినటువంటి అన్ని కర్మల యొక్క మూట సంచితం, అదొకటి. విజ్ఞానోత్పత్తే ప్రాక్తనాని జన్మాంతరేచ అప్రవృత్త ఫలాని, ఇంకేమిటి, ఈ జన్మలో మనం కొన్ని పనులు చేసాం, ఈ జన్మలో చేసినవి, దాన్ని మనం ఆగామి అంటాం, అంటే భవిష్యత్తులో వచ్చేటువంటివి. శరీరం విడిచిన తర్వాత, శరీరం ఉన్నప్పుడు దేన్నైతే మనం ఆగామి అంటున్నామో, శరీరం విడిచిన తర్వాత ఆ ఆగామి కర్మలు సంచితంలోకి వెళ్ళి చేరుతాయి, దాని అప్పుడు సంచితం అంటాం. ఫ్రమ్ పాస్ట్ విత్ రెస్పెక్ట్ టు పాస్ట్ సంచితం అంటాం. కానీ ఈ జన్మలో ఈ జ్ఞానం కలక ముందు ఎన్నో కర్మలు చేశాను, అవన్నీ ఫలితాలు ఇంకా ముందు భవిష్యత్తులో అనుభవించాలి, భావి జన్మల్లో అనుభవించాలి, ఎప్పుడో ముందు వస్తాయి. అలాంటి కర్మలు కూడా పోయాయి జ్ఞానం కలిగిన తర్వాత. ఎందుకనంటే ఆగామి కర్మలు, కర్మ అంటే ఏమిటి, అక్కడ కర్త ఉన్నవాడి దగ్గరే, కర్త ఉంటేనే కర్మ ఉంటుంది, కర్త లేకపోతే కర్మ ఉండదు కదా. జ్ఞానం కలిగిందంటే ఏమిటి, ఇక్కడ కర్త ఎవరు,
అహంకారం, జీవభావం, పరిచ్ఛిన్న భావం వాడే చేస్తున్నాడు. ఈ జీవుడు చేస్తున్నాడు కర్మ. ఎందుకు చేస్తున్నాడు? నేను పూర్ణుడని, ఆనంద స్వరూపుణ్ణి అని తెలియదు కనుక కర్మలు చేస్తున్నాడు. అంటే కర్మలు చేస్తున్నాడు అంటే ఏమిటి? ఇక్కడ కర్త ఉన్నట్టు. కానీ జ్ఞానం కలిగిందంటే అర్థం ఏమిటి? అహంకారాన్ని త్యజించి అహంకారాన్ని విలీనం చేసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందాడో ఇప్పుడు ఈ కర్మలు చేసిన వాడు ఎవరు? ఆత్మజ్ఞానం పొందక ముందు జీవుడుగా ఉన్నటువంటి అహంకారిగా ఉన్నటువంటి వాడు అహంకారి వాడు చేశాడు. మరి వాడు లేడుగా ఇప్పుడు. వాడు లేడు కాబట్టి ఆ కర్మ ఫలితానికి ఎవరు అనుభవించాలి? ఎక్యూజ్డ్ డెడ్ అండి కోర్టులో, కేసు క్లోజ్డ్. వాడు చేసిన పాపాలు, పనిష్మెంట్లు అన్నీ పోతాయి. ఎందుకని వాడే లేడు కనుక. కాబట్టి కర్తృత్వ భావంతో చేయడు కాబట్టి ఆ కర్మలన్నీ కూడా, ఆగామి కర్మలు కూడా పోతాయి. సంచితం ఎగిరిపోతుంది, సంచితం భగ్గమంటుంది. జ్ఞానం కలిగిన వెంటనే ఈ అనేక రకాల కొండలంత సైజు ఉన్న మూటలు కూడా భగ్గమని మండిపోతుంది ఒక్కసారి. పత్తి యొక్క కొండ, పత్తిని పెట్టుకున్నాం ఇక్కడ, పత్తి పర్వతం లాగా ఏదో మూట ఎంతసేపు కావాలంటే పత్తి ఒక చిన్న అగ్గిరవ పడిస్తే సరిపోతుంది, భగ్గమంటుంది, బూడిదైపోతుంది. కానీ సంచితం పోయింది, ఆగామి పోయింది. అప్రవృత్త ఫలాన్ని తర్వాత జ్ఞానోత్పత్తి సహభావిని, అంటే జ్ఞానం కలిగిన తర్వాత చేసేటువంటి కర్మలు వాటికి ఆ కర్తృత్వ భావం ఉండదు కాబట్టి అవి పోతాయి. తర్వాత క్షీయంతే కర్మాణి, ఇవన్నీ కూడా అంటే సంచిత కర్మలు, ఆగామి కర్మలు. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ వివరంగా చెప్పటం లేదు. సంచిత కర్మలు, ఆగామి కర్మ అంటే వచ్చే కర్మ ఫలితాలు, రాబోయే కర్మ ఫలాలు, ఇంతకుముందు మనం చేసిన కర్మలు, సంచిత కర్మలు అన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎప్పుడు? ఈ జ్ఞానం కలిగిన తర్వాత. ఎందుకని ఆ కర్మను అనుభవించడానికి కర్త ఉండాలి కదా. కర్తృత్వ భావం ఉన్నవాడు ఉండాలి. వాడే లేడు ఇప్పుడు. అదే పోయింది, కర్తృత్వ భావమే పోయింది. ఆ జీవుడు అక్కడ లేడు. ఇందాక చెప్పినట్టుగా ఎక్యూజ్డ్ అనుకుంటున్నాం, వాడు డెడ్. ఆ తర్వాత ప్రూవ్ అయినప్పటికీ కూడా వీడే చేశాడు దొంగతనం, వీడే చేశాడు మర్డర్లు అనుకున్నప్పటికీ కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి వాడే లేడు. కాబట్టి కేసు క్లోజ్డ్. అది ఎవరికి చెందుతుందంటే ఎవరికి చెందం. ఆ విధంగా అయితే నతు ఏత జన్మ ఆరంభ కాని ప్రవృత్త ఫలత్వాత్. కానీ ఈ జన్మలో అంటే మనం కొన్ని కర్మలు ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి. ఏ కర్మలైతే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయో వాటిని ఆరబ్ధ కర్మ అంటే ప్రారబ్ధం, అంటే ప్రకర్షణ ఆరబ్ధం అంటే భలీపాతి అచ్చే ఢంగ్సే భలీ ప్రకారసే అంటే సరైన చక్కగా మనం కొన్ని కర్మలు ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఏ కర్మలకి ఫలితాలు ఇవ్వడం మొదలుపెట్టాయో వాటిని అనుభవించడానికి జన్మ వచ్చింది. అంటే మనం ఈ జన్మ ముందు ఏ కర్మలు అనుభవించడానికి మనం పుట్టామో ఆ అనుభవాలన్నీ వచ్చి పడతాయి, సుఖం కానీ దుఃఖం కానీ. అది ఈ పర్పస్ ఆఫ్ శరీరం. ఎందుకంటే అందుకే ఏదో గత ప్రారంభ కర్మలు అనుభవించడానికి పుడతాం. అనుభవిస్తూ కొత్త కర్మలు చేస్తూ ఉంటాం, కొత్త కోరికలు పెట్టుకుంటూ ఉంటాం. అది మన జీనియస్. అది మన అది చాలా తెలివితేటలు ఎక్కువైపోయాయి మనకి. అంటే మనం శాస్త్ర విధానం అర్థం కాక, తెలుసుకోక, చెప్పేవాళ్ళు లేక ఇంకా కొన్ని మోడల్ పెట్టుకుంటున్నాం నెత్తి మీద. అది మీరు పెట్టినా సరే ఎందుకోసం పుట్టారో అవి మటుకు వచ్చి పడుతుంటాయి ఫలితాలు ఆటోమేటిక్గా. మనం చేసినా చేయకపోయినా ఆ ఫలితం అలా వచ్చి తన్నుకు వస్తుంటుంది, సుఖం కానీ దుఃఖం కానీ. కాబట్టి ఇవన్నీ ఫలాలు ఇవ్వడం ప్రారంభించాయి. కాబట్టి ఏ కర్మలైతే తమ ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయో వాటిని ప్రారబ్ధ కర్మ అంటాం. కాబట్టి అది నశించదు. అది భోగేన అంటే అది అనుభవిస్తేనే పోతాయి. నశ్యతి. ప్రారబ్ధ కర్మ ఇప్పుడు కూడా భోగేన నశ్యతి, అనుభవిస్తే పోతాయి, అనుభవించకుండా పోవు. నేను ఉదాహరణ చాలా ఇచ్చారు మనకు వివేక్షుడమనిలో కూడాను. ఏమంటారు శంకరాచార్యులు వారు, 2-3 రకాల బాణాలు ఉన్నాయి. ఒకటి అంబులి పదిలో ఉన్నాయి లోపల. అవన్నీ కూడా సంచిత కర్మలు. ఒక బాణం ఏమో సంధించబడి ఉంది.
సంధించబడి ఉంది, వదలలేదు ఇంకా. ధనస్సు ఓ బాణం తీసుకున్నాం, సంధించాం, వదలలేదు. అది ఆగామి కర్మ. వదిలితే ఫలితం వస్తుంది. కానీ ఇంతకుముందు ఒక బాణం ముందు వదిలేసాం, అది వెళ్ళిపోయింది, టార్గెట్ వైపు వెళ్ళిపోయింది. అది వదిలిన తర్వాత దాని మీద మనకి ఎటువంటి కంట్రోల్ లేదు. అది ఎక్కడ ఎవరు తగులుతుందో తగులుతుంది. శ్రవణుడు కదా, శ్రవణ కుమారుడు. అలాగే అలాగే పోయాడు బాబు దశరథ మహారాజు. బాణం వేస్తాను, ఆ కొండలో నీళ్లు ములుగుతూ ఉంటేదో ఆ జంతువు అనుకుని బాణం వేయడం, ఆ అబ్బాయికి తగలడం, వదిలిన తర్వాత మన చేతుల్లో ఇంకా లేదు. ఆ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అది మన చేతుల్లో లేదు. అంటే ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి కాబట్టి. అంటే బాణం, ధనస్సు వదిలిస్తున్న బాణంలాగా ఇవన్నీ కర్మలు ఇవ్వడం ప్రారంభించాయి కాబట్టి మనం ఏమీ చెయ్యలేము. దాన్ని అనుభవించడమే, వేరే గతి లేదు అని చెప్తున్నారు. ఎవరికైనా సరే అది నతు ఏతత్ జన్మ ఆరంభకాని ప్రవృత్త ఫలత్వా. కాబట్టి ఈ 3 కర్మలో ప్రారంధ కర్మ భోగిన నశ్యతి అంటే అనుభవిస్తూ పోతాయి. సంచిత కర్మను ఆగామి కర్మలు ఎగిరిపోతాయి. రెండు కర్తృత్వం ఉండదు కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత. అలాంటి వాడు క్షీయంతే చస్య కర్మాణి. 3 అయిపోయాయి కదా. ఎప్పుడు ఈ 3 సంభవిస్తాయి? ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు సంభవిస్తాయి. ఏమిటది? తస్మిన్ సర్వజ్ఞే అసంసారిణి పరావరేచ పరంచ కారణాత్మన అవరంచ కార్యాత్మన. అంటే అలాంటి సర్వజ్ఞుడు చూడు, తస్మిన్ దృష్టి అంటే ఆయన దర్శించినప్పుడు. ఎవరు ఆయన? సర్వజ్ఞుడు, ఈశ్వరుడు, అసంసారిణి, సంసార రహితుడు, మార్పు లేనటువంటి వాడు, సంసారం లేనటువంటి వాడు. పరావరే, ఆయన రెండు కూడాను ఆయనే. అంటే కారణ బ్రహ్మము ఆయనే, కార్యరూపంలో ఉన్నటువంటి కార్యబ్రహ్మ కూడా ఆయన స్వరూపమే. ఈ రెండు జగత్తంతా కూడా కనిపిస్తున్న జగత్తు కూడా, కార్యరూపంలో ఉన్నటువంటి జగత్తు కూడా ఆయన స్వరూపమే. అంతా కూడా ఆయన స్వరూపమే. అన్నిట్లోనూ రుద్రుడు ఉన్నాడంట. రుద్రుడు సర్వజ్ఞే అసంసారిణి పరావరే పరంచ కారణాత్మన కారణ బ్రహ్మ అవరంచ కార్యాత్మన అంటే కార్యబ్రహ్మ. అంటే కారణ బ్రహ్మ శుద్ధ చైతన్యము, ఈశ్వరుడు అనుకుందాం పోనీ. కార్యబ్రహ్మ ఈ నామరూపాత్మకాలతో సూక్ష్మ సృష్టి, స్థూల సృష్టి అంతా కూడా ఆయనే. కారణాత్మన అవరంచ కార్యాత్మన తస్మిన్ పరావరే సాక్షాత్ అహమస్మితి దృష్టే. అది ఈ రెండిట్లో కూడాను. అంటే ఈ ఏ చైతన్యం అయితే కారణంగా ఉన్నదో, అదే చైతన్యం మళ్ళీ కార్యరూపత్మ అంటే నామరూపాలుగా వ్యక్తం అవుతున్నదో, వీటన్నిటికి తత్వం ఏమిటి, సారం ఏమిటి, ప్రపంచ సారం ఏమిటి అంటే ఆ పరమాత్మ స్వరూపమే, తత్వమే, శుద్ధ చైతన్యమే ప్రపంచ సారం. కాబట్టి అటువంటి సారం సాక్షాత్ అహమస్మి ఇది, ఆ సారమే నేను, నా స్వరూపం సుమా అని అనుభవంలోకి రావాలి. కొన్ని చెప్పడం కష్టం. ఇప్పుడు నేను నేను అన్న వెంటనే ఈ నేను అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే శరీరంతో నేను ఉన్నాను, కాళ్ళు చేతులు, మగాడిని స్త్రీని, ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పొడుగుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను. ఈ నేను అన్న వెంటనే ఇవన్నీ వచ్చి పడుతున్నాయి. అలాగే మనసులో భావాలు వచ్చి పడుతున్నాయి, వాటితో మనం తాదాత్మ్యం చెందుతున్నాం. అలాగే బుద్ధిలోని. కానీ ఇవన్నీ తీసేస్తే ఆ నేనుగా ఉంటుంది కదా, నేనుగా ఉండడం. ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటామో అప్పుడు వెంటనే నాకు స్ఫురిస్తుంది, అమ్మా నేనుగా ఉన్నాను కదా, ఈ నేనే అంతటా ఉంది, అంతటా ఉన్న నేనే నేను, ఈ నేనే ఆ నేను, ఆ నేనే ఈ నేను అని తెలుసుకుంటాడు. అప్పుడు ఇంకా ఆనందం పట్టలేం, భయం పోతుంది. అంతా నా స్వరూపంగానే
చూస్తాం. ఒక మహాత్ముడు కొంచెం చిన్న ఉదాహరణ చెప్పాడండి. పాపం వీళ్ళు ఎంతమంది ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఏదో ఒక విషయాన్ని అర్థం చేయిద్దాము అని చెప్తున్నారు పాపం. నువ్వు ఒక్కడవే ఉన్నదని ఆయన మోక్షం అనేటువంటి దానికి మనకి ఇండివిజువల్లా కలెక్టివా అని ప్రశ్న వస్తుంది శాస్త్రాల్లో. అన్ని సిద్ధాంతాలు కరెక్ట్ అయ్యి వాటి వాటి కోణాల నుంచి. ఒక సిద్ధాంతం ఏమిటంటే మోక్షం అనేటువంటిది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సమష్టికి సంబంధించినటువంటిది అని అర్థం. అంటే సమష్టి రూపంగా ఉన్నటువంటి నేను, ఏకజీవవాదం, రకరకాల వాదాలు. సమష్టి రూపంగా ఉన్నటువంటి నేను ఈ అన్ని నామరూపాలలో వ్యక్తమవుతూ అన్ని అంతఃకరణల్లో ఉన్నాను కదా, నేనే కదా. అంటే అన్ని అంతఃకరణల్లో ఇరుక్కుపోయాను నేను, ఇన్ని రకాలుగా ఇరుక్కుపోయాను. ఒక అంతఃకరణ నుంచి నేను వెలువడిన నా అధిష్టాన చైతన్యం నేనే కదా, అప్పుడు అర్థమైంది కదా. కానీ వారి మిగతా అందరూ కూడా బంధాలు ఉన్నవాళ్ళు అంటే అది కూడా అసలు నా ఒక ధోరణి చెప్తున్నాను మీకు, ఒక సిద్ధాంతం. ఇది కరెక్టా కాదా అని కాదు క్వశ్చన్, ఒక ఆలోచన దృక్పథం, ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఇది ఉంది కదా. మరి అన్ని అంటే అందుకనే గురువులు ఏమంటారు, నువ్వు మోక్షాన్ని పొందితేనే నాకు సుఖం నాయన, నువ్వు బంధ విముక్తుడితే నాకు సుఖం. కాబట్టి మీ అందరి కోసం, మీ గురువులందరూ కూడా మనందరి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది దీనికి ఒక ఉదాహరణ చెప్పాడు. మనకి 20 వేళ్ళు ఉన్నాయి కదా, 20 వేళ్ళు ఏదో ఒక ఉదాహరణ చెప్పేసి. ఉదాహరణకి ఏమిటి, చిన్న గోడలో 20 కన్నాలు పెట్టండి. ఇక్కడ 5, ఇక్కడ 5, కింద 5, కింద 10 ఆ గోడలో. ఆ గోడ దగ్గరగా వెళ్ళి మనం ఈ 5 కన్నాల్లో 2 చేతులు పెట్టేసాం అంటే 10 కన్నాల్లో మనం 10 వేళ్ళు ఇరుక్కు పెట్టాం. 10 వేళ్ళు, చేతులు కాదు 10 వేళ్ళు, వేళ్ళు అందులో ఇరుక్కుపోయాయి. అలాగే కాళ్ళ యొక్క వేళ్ళు కూడా ఆ కింద ఉన్న 10 కన్నాల్లో 5 కన్నాల్లో మనం దూరేము, అది ఇన్సర్ట్ చేయడం, దూరి ఇరుక్కుపోయాం. అప్పుడు మనం ఏమిటి, ఇప్పుడు నేను 20 వేళ్లల్లో అంటే 20 స్థానాల్లో ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఒక కష్టం పడి ఒక వేలు నేను బయట తీశాను. ఈ వేలు వచ్చిన తర్వాత ఈ వేలు ముక్తుడే, కానీ నేను ముక్తుడయ్యానా అని అడిగాడు ఒక ఆయన. కానీ నాకు ఈ దుఃఖం చూస్తున్నా కదా, బుద్ధుడు కలిగినటువంటిది దయ. అందుకే వాళ్ళు దయామూర్తులు వాళ్ళందరూ కూడా. అయ్యో ప్రపంచంలో అందరూ కూడా ముక్తిని పొందాలి, అందరూ ఆనందంగా పొందాలి. అందుకే నువ్వు తింటే నేను తిన్నట్టేరా, నువ్వు దుఃఖంగా ఉంటే నేను దుఃఖంగా. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా ఇది వా దుఃఖం సయోగిమై పరమమత అనుకుంటా. ఆత్మౌపమ్యేన సర్వత్ర. ఇతర దుఃఖం కలిగినా నీకు దుఃఖం వచ్చినట్టుగాను, సుఖం వస్తే నువ్వు సుఖం, నువ్వే అందరిలో ఉన్నావు కాబట్టి. ఇలాగా ఈ బయటకు వచ్చిన వేలు ఏం చేస్తుంది, కొంచెం స్ట్రగుల్ అవుతుంది ఈ పక్కన్న వేలుని కొంచెం దిగడానికి. అలాగా ఈ 20 వేలని ఒకళ్ళొకళ్ళ సహాయంతో, నా సహాయంతో, మొత్తం వేళ్ల సహాయంతో, మొత్తానికి అంతా అన్ని వేళ్ళు ముక్తిని పొందిన తర్వాత కానీ నాకు ఫ్రీడమ్ ఉండదు. అంటే గురువులు, పరమ గురువులు ఆ విధంగా పాపం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మన కోసం, ఆ ప్రేమ వల్ల. ఇంకో గురువుగారు అన్నారు, ఒక ఆయన పెద్ద మహానుభావుడు, నిన్ను నేను, మనం పెద్ద గురువు అదే చెప్తారు కదా, టిల్ వి బికమ్ పియర్స్ అన్నాడు ఆయన మహానుభావుడు. టిల్ వి బికమ్ పియర్స్ అంటే నువ్వు నా స్థితిని పొందేంత వరకు కూడా నేను వదలను, నేను గైడ్ చేస్తూనే ఉంటానన్నారు ఆయన. అది ఎన్ని జన్మైనా బట్టని అన్నాడు ఆయన. అందుకే ఈ సంసారంలో ఈ కారణ బ్రహ్మము కార్యరూపంలో ఉన్నటువంటి సంసారం అంతా కూడా ఆ నిండిన సారం తత్వం ఏదైతున్న ఆ తత్వమే నేను అని గ్రహించినప్పుడు సంసార కారణ ఉచ్ఛేద, సంసారానికి కారణమైనటువంటిది ఏమిటి, అవిద్య ఉచ్ఛేదాది పోవడం వల్ల ముచ్యతే ఇత్యర్థ, వెంటనే ముక్తిని మరి శంకరాచార్యులు ఎందుకు కష్టపడ్డారు మనందరి కోసం చెప్పండి. ఏ గురువు వచ్చినా కూడా కష్టపడుతున్నారు కదా పాపం. గురువులు కూడా అవతరిస్తున్నారు, కొంతమంది అవతార పురుషులు అంటున్నాం మనం. వాళ్ళకు ఏం ప్రేమే, కేవలం ప్రేమే.
అది అంటే ఈ తత్వాన్ని సారాన్ని గ్రహించిన తర్వాత ఎలాగా నేనుగా అంతా నేనే అని గ్రహించిన తర్వాత ముక్తిని పొందుతాం అని చెప్తున్నారు. ముక్తస్య ఏవ అర్థస్య సంక్షేప అభిదాయక ఉత్తరే మంత్రాః త్రయే అపి. రాబోయేటువంటి 3 మంత్రాలు 9, 10, 11 మంత్రాలు కూడా ఇప్పుడు పై చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ పదే పదే చెప్పడం 3 మంత్రాల ద్వారా చేయబోతున్నాం. ఏమిటది? ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతావో ఈ బంధం అనేటువంటి తొలగిపోతుంది, సంసారానికి ముక్తిని పొందుతావు అనే విషయమే చెప్పడానికి మిగతా 3 మంత్రాలు వచ్చాయి. ఏమిటది చూద్దాం. 9వ మంత్రం. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యదాత్మవిదో విదుః. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యద్ ఆత్మవిదో విదుః. మొదటిసారి చదువుతున్నప్పుడు వినండి మంత్రం. రెండోసారి మనం చదువుతున్నప్పుడు మీరు కూడా స్వరం జోడించి మైక్ ఆన్ చేయకుండానే చదవాలి. ఏమిటది? ఇప్పుడు ఎక్కడ పరమాత్మ ఇక్కడ చూడండి. హిరణ్మయే, హిరణ్మయం అంటే జ్యోతిర్మయే బుద్ధి విజ్ఞాన ప్రకాశే పరే కోశే కోశైవ అసేహే ఆత్మస్వరూప ఉపలబ్ధి స్థానత్వాత్. ఇప్పుడు ఆపుదాం ముందు. అంటే అప్పుడు చెప్పుకుందాం. హిరణ్మయే, హిరణ్మయం అంటే ఏమిటి? హిరణ్యం అంటే గోల్డ్, షైనింగ్ గోల్డ్, షైనింగ్ లైక్ గోల్డ్. హేమశైలావదేహం అంటాం ఆంజనేయ స్వామి. హిమవర్ణం, హైమవర్ణం, గోల్డ్, షైనింగ్ అనమాట. హిరణ్య గర్భుడు, షైనింగ్ అంటే జ్యోతిర్మయుడు. హిరణ్మయే జ్యోతిర్మయమైనట్టు, జ్యోతిర్మయుడుగా జ్యోతిర్మయం అయినటువంటిది, జ్యోతిర్మయ రూపంలో శరీరంలో ఆ జ్యోతిర్మయంగా ఉన్నటువంటిది. ఏమిటది? బుద్ధి విజ్ఞాన ప్రకాశే. అది విజ్ఞాన కోశాన్నే హిరణ్మయం అన్నారు. ఏమన్నారు? విజ్ఞాన కోశాన్నే పరం తత్ సర్వ అభ్యంతరత్వా తస్మిన్ విరజం. ఓకే, చెప్పారు లేదని చూస్తున్నాను నేను. ఓకే, చెప్పండి, మనం చెప్పుకుందాం. విజ్ఞానమయ కోశం అంటే విజ్ఞానమయ కోశం లేదా బుద్ధి కోశమే హిరణ్మయం. అదే హిరణ్మయం, అది జ్యోతిర్మయం. హిరణ్మయం అంటే జ్యోతిర్మయం. బుద్ధి చాలా తేజోవంతంగా ప్రకాశిస్తున్నది. ఏమిటది? లోపల బుద్ధిలో ఏమున్నాయి? బుద్ధి విజ్ఞాన ప్రకాశే. అది ఎందుకంటే ప్రకాశవంతమైనటువంటి వృత్తులు, బుద్ధి విజ్ఞాన ప్రకాశే, ప్రకాశవంతమైనటువంటి వృత్తులతో అది ఆ కోశము వెలుగు. నిన్న మనం చెప్పుకున్నాం మనసు గురించి. మనసు అన్న బుద్ధిని ఒకటే ఇక్కడ, అంటే వృత్యాత్మకం కాబట్టి ఆ ప్రకాశవంతమైనటువంటి జ్ఞాన వృత్తులతో వెలిగిపోతున్నది. ఏది? బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి? జ్ఞానం. ఈ ఒక్కొక్క జ్ఞాన వృత్తి ఏదో విషయానికి సంబంధించినటువంటి జ్ఞానమో, శాస్త్ర సంబంధించిన జ్ఞానం, ఏదైనా సరే ఏ జ్ఞానం కలిగింది అంటే జ్ఞానం ఒక ప్రకాశం. ఎందుకంటే అవిద్యను తొలగిస్తున్నది అక్కడ ఏ జ్ఞానం అయినా సరే. ఇక్కడ ఇది ఇప్పుడు ఏదో మనం ఇప్పుడు ఈ తువాలు ఏదో పెట్టాను, వస్తువు పెట్టాను, అది లోపల ఏముందో తెలియదు నాకు. ఇది తీసిన తర్వాత ఆ వస్తువు కనబడింది. ఆ వస్తువు కనబడింది అంటే ఏమిటి? అక్కడ దానికి ఆవరించినటువంటి అజ్ఞానం తీసేసాను. అప్పుడేమిటి? ఆ వస్తువు ప్రకాశింపబడింది నా ద్వారా, నా చైతన్యంలో. కాబట్టి ఆ వస్తువు ప్రకాశింపబడింది కాబట్టి ఆ వస్తువు జ్ఞానం నాకు కలిగింది. అంటే ఏ వస్తువు అయినా, ఏ వృత్తి అయినా సరే జ్ఞాన వృత్తి అంటే అర్థం ఏమిటి? జ్ఞాన వృత్తి దేనికి సంబంధించిన జ్ఞానము? ఏదో విషయ వస్తువు, కానీ ఏదో వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం. అంటే ఇంతకుముందు ఆ వస్తువుకు సంబంధించినటువంటి అజ్ఞానం నివృత్తి జరిగింది కాబట్టి, జ్ఞానం ఎప్పుడు ప్రకాశవంతం కాబట్టి, జ్ఞానం ప్రకాశింపబడింది కాబట్టి అది వెలుగుతున్నది.
అలాగ బుద్ధిలో ఏమిటది? అనేక రకాల జ్ఞానాలు కలుగుతున్నాయి. కాబట్టి బుద్ధి విజ్ఞాన ప్రకాశే, ఇలాంటి వృత్తులతో బాగా అది వెలిగిపోతున్నటువంటిది. ఈ వృత్తులన్నీ కూడా జ్ఞాన వృత్తులు. ఆ జ్ఞాన వృత్తుల్లో ఒక్కొక్క జ్ఞాన వృత్తి వెలుగుతున్నది కాబట్టి ఆ కోశం అంతా ఎలా ఉంది? వెలుగుతూ నడిపేది. ఆ బుద్ధి కోశం ఎలా ఉంది? వెలిగిపోతున్నది. ఎలాగది? పరే కోశే, అది పరే కోశే. ఇది పరే కోశే అంటే ఏంటంటే చాలా ఎగ్జాల్టెడ్ కోశం. ఎందుకంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ ఈ అవన్నీ దాటిన తర్వాత సూక్ష్మంగా ఉన్నటువంటి కోశం ఇది. అంటే ఆత్మకు దగ్గరగా ఉన్నది. కాబట్టి ఆత్మ దగ్గరగా ఉంది కాబట్టి ఆ బ్రహ్మ చైతన్యం యొక్క ప్రతిబింబం బుద్ధిలో నేరుగా పడుతున్నది కాబట్టి ఆ చైతన్య బుద్ధిలో ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా దానిచే ప్రకాశింపబడుతున్నాయి కాబట్టి ప్రతి జ్ఞాన వృత్తి కూడా తత్సంబంధమైనటువంటి అజ్ఞాన నివృత్తి చేస్తున్నది కాబట్టి దాన్నే జ్ఞాన వృత్తి అన్నాం కాబట్టి అది ప్రకాశింపబడుతున్నది కాబట్టి ఆ కోశంలో ఉన్నటువంటి జ్ఞాన వృత్తులే ఉంటాయి బుద్ధిలో కాబట్టి బుద్ధి జ్ఞానమే కదా, జ్ఞాన వృత్తులే ఉంటాయి కాబట్టి ఆ బుద్ధిలో అంటే జ్ఞాన వృత్తులు ఉన్నటువంటి బుద్ధి ప్రకాశంగా ఉన్నది. అది ఎలా ఉన్నది? దాని పరే కోశే, సూక్ష్మంగా ఉన్నటువంటి చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కోశం అది, బుద్ధి కోశం. ఇప్పుడు పరే కోశే కోశ ఇవ అసేహే, కత్తికి వర లాంటిది అది. ఇక్కడ వర ఏమిటి? స్కెబార్డ్ అంటాం ఇంగ్లీష్లో. సోడ్ కత్తి, అది పెట్టే వర స్కెబార్డ్. వర, కత్తి వరలో పెట్టి అంటాం. అప్పుడు ఈ ఆత్మకి బుద్ధి అనేటువంటిది ఒక వర, ఒక కోశం. అది ఆత్మకి ప్రప్రదమైనటువంటి కోశం. అది మొట్టమొదటి కవరింగ్. అంటే ఆనందమయ కోశం అని చెప్పుకుంటాం, అది సూక్ష్మంగా ఉన్నటువంటిది. వ్యక్తమయ్యేసరికి బుద్ధి కదా వ్యక్తమయ్యేటువంటిది. అందుచేత కోశ ఇవ అసేహే ఆత్మస్వరూప ఉపలబ్ధి స్థానత్వాత్. అది ఎందుకు వెలిగిపోతున్నది అంత అంటే అసలు ఆ బుద్ధిలోనే ఈ ఆత్మ అనే బుద్ధే ఆత్మ అనుభూతికి స్థానము. ఆత్మని సాక్షాత్కరించుకోవడానికి ఆత్మ లభించేటువంటి స్థానం ఏమిటి అంటే బుద్ధి కోశం. బుద్ధ్యా గృహీతయా అంటాడు కృష్ణుడు. ఆ బుద్ధిలోనే ఆ వెలుగు వెలుగుతున్నది. అంటే సూక్ష్మంగా కావాలి మనం. అయితే అది అక్కడే ఆత్మజ్ఞానం అనేటువంటిది, ఆత్మ అనేది ఉపలబ్ధిగా ఉంది బుద్ధిలో. కాబట్టి ఆత్మస్వరూప ఉపలబ్ధి స్థానత్వాత్, చాలా దగ్గరగా ఉన్నటువంటిది ఆత్మతత్వానికి, జ్ఞానవృత్తులతో నిండినటువంటిది. ప్రతి ఒత్తి కూడా ఆత్మ చైతన్యంతో చక్కగా ప్రకాశింపడినటువంటిది కాబట్టి వెలిగిపోతున్నటువంటిది కాబట్టి హిరణ్మయమైనటువంటి కోశం. అంటే జ్యోతిర్మయంగా ఉన్నటువంటి ఆ బుద్ధి కోశం. ఆ బుద్ధి కోశం స్థానత్వాత్ పరం తత్ పరం తత్ సర్వ అభ్యంతరత్వాత్. ఎందుకు అది పరే కోశ ఎందుకన్నారు అంటే అన్నిటికన్నా లోపలగా ఉన్నటువంటిది కాబట్టి. సర్వ అభ్యంతరత్వాత్, అన్నిటికీ లోపలగా ఉన్నటువంటిది కాబట్టి తస్మిన్, అందులో ఆ బుద్ధి కోశంలో విరజం అంటే ఎటువంటి మలినము లేనటువంటి, ఏది? అవిద్యాది అశేష దోష రజోమల వర్జితం బ్రహ్మ. ఆ బుద్ధిలో అవిద్య, ఆది అంటే ఏమిటి? అవిద్య, కామ, కర్మ ఇలాంటి అశేషంగా ఉన్నటువంటి దోషములు, రజోమలం, రజోగుణమే దోషం, రజోమలం, ఈ దోషములు అనేటువంటి రజోమలం ఏదైతే ఉన్నదో అందులో ఆ కోశంలో లేనటువంటి అంటే ఇవన్నీ లేనటువంటి ఆ బ్రహ్మ అక్కడ బుద్ధిలో ఉపలబ్ధిగా ఉంది మనకి. అవిద్యాది అశేష దోష రజోమల వర్జితం బ్రహ్మ, అది విరజం. విగత రజం, అసలు ఏమి రజోగుణం లేదు. రజం అంటే అక్కడ ఏమిటి? దోషం, ఏదో కొన్ని మచ్చలు. ఏమిటా మచ్చలు?
అవిద్య, కామము, కర్మము ఇలాంటి అసంఖ్యాకంగా అశేషంగా ఉన్నటువంటి దోషములన్నీ కూడా అందులో లేవు కనుక అది బ్రహ్మం చాలా శుద్ధమైనటువంటిది కాబట్టి మనోవర్జితం బ్రహ్మ. ఇంకొకటి సర్వమహత్తత్వాత్. ఎందుకని? కాబట్టి సర్వమహత్తత్వాత్ సర్వాత్మకత్వాచ్చ. అది చాలా గొప్పదైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, తర్వాత అందరిలో ఆత్మగా ఉన్నటువంటిది, అన్నిటికీ ఆధారం, అందరిలోనూ ఆత్మగా ఉన్నటువంటిది, అన్ని ప్రాణుల్లోనూ ఆత్మగా ఉన్నటువంటిది, అన్ని జడ వస్తువులకి అధిష్టానంగా ఉన్నటువంటిది అదే బ్రహ్మ. కాబట్టి అందులో ఎటువంటి మలం లేదు కాబట్టి శుద్ధంగా ఉన్నటువంటిది అది ఆ బ్రహ్మ. అటువంటి బ్రహ్మని నిష్కలం బ్రహ్మ ఎవరో తెలుసుకుంటారు. అది నిష్కలం అనే పదాన్ని చూడండి ఏమంటున్నారు. నిష్కలం అంటే ఏమిటి? నిర్గతాహ కలాహ. కలాహ అంటే పార్ట్స్, భాగాలు, పార్ట్స్, అంగములు. అందులో ఎటువంటి భాగాలు కానీ అంగములు కానీ లేవు. నిష్కలాహ, ఎటువంటి కళలు, ఎటువంటి కళలు అంటే ఈ కాళా కాదు, ఆర్ట్స్ కాదు, ఇందులో ఎటువంటి భాగములు లేవు. అంటే కళలు లేవు అంటే ఏమిటి? భాగాలు లేవు. ఏమిటది? కలాహ యస్మాత్ తన్ నిష్కలం నిరవయవం. అది అవయవరహితమైనటువంటిది అని అర్థం. కలాహ అంటే అవయవములు, అవయవములు లేనటువంటిది, శుద్ధమైనటువంటిది, సర్వవ్యాప్తమైనటువంటిది, చైతన్య రూపమైనటువంటిది, ఎటువంటి విధమైనటువంటి దోషములు లేనటువంటిది, మల అనే రజోమణం లేనటువంటిది ఆ బ్రహ్మతత్వము నిష్కలంగా ఉన్నటువంటిది. ఇక్కడ కళ అంటే మన ప్రశ్నోపనిషత్తులో 16 కళలు వస్తాయి. అడుగుతాడు షోడశ కళా పురుషుడు ఏమిటి, కళలు అంటే ఏమిటి అని. ఆ కళలు ఇక్కడ ఉత్తరే రాసుకున్నాను నేను కూడా, మళ్ళీ మీకు చెప్పడానికి. కానీ ప్రాణము, శ్రద్ధ, ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథివీ, దశేంద్రియాలు, మనస్సు, అన్నం, వీర్యం, తపస్సు, వేదమంత్రములు, వైదిక కర్మలు, కర్మఫలాలు, ఇవన్నీ కూడా తర్వాత నామం, 16వది నామం. ఇవన్నీ కూడా 16 కళలు. ఇలాంటివన్నీ లేనటువంటి వాడు శుద్ధ బ్రహ్మ. ఆ శుద్ధ బ్రహ్మ ఎక్కడ ఉపలబ్ధిగా ఉంది అంటే హృదయంలో ఉన్నది. నిష్కలం నిరవయవం బ్రహ్మ ఇత్యర్థ. యస్మాత్ విరజం నిష్కలం చ, అది విరజము నిష్కలము కాబట్టి అతః తత్ శుభ్రం అంటే శుద్ధం. అది అందులో ఎటువంటి మలం లేదు కదా అంటే శుభ్రమైనటువంటిది. ఇప్పుడు పాలల్లో ఇంకొకటినే వేరే వస్తువు కలిస్తే అది శుభ్రం కానటువంటి, శుద్ధంగా లేనటువంటిది. అంటే ఏంటి? ఇతర వస్తువు యొక్క ఏదో కలిసింది కాబట్టి అడల్టరేట్ అయితే కాదు, ప్యూర్ కాదు. మరి బ్రహ్మలో ఇంకా ఇతర వస్తువు లేనే లేదు కాబట్టి శుద్ధం. అంటే జ్యోతిషాం సర్వప్రకాశకాత్మకానాం అజ్ఞాదీనాం అపి తజ్జ్యోతి అవభాసకం. అజ్ఞాదీనామపి జ్యోతిష్వం అంతర్గత బ్రహ్మ చైతన్య జ్యోతి నిమిత్తమిత్యర్థ. ఇది మనం రేపు చూద్దాం. యస్మాత్ విరజం నిష్కలం చ అతః తత్శుభ్రం శుద్ధం జ్యోతిషాం ప్రకాశాత్మనాం అని ఇక్కడి నుంచి మనం రేపు చెప్పుకుందాం. ఇప్పటిదాకా నిష్కలుడు అంటే ఏమిటి? కళలు లేనటువంటి వాడు అంటే అవయవాలు లేనటువంటి వాడు బ్రహ్మని. అటువంటి అవయవరహితమైనటువంటి బ్రహ్మ, బుద్ధి కోశంలో ఉన్నటువంటి ఉపలబ్ధిగా ఉన్నటువంటి బ్రహ్మ, విరజం అంటే ఎటువంటి దోషాలు లేనటువంటి బ్రహ్మ, నిష్కలుడైన బ్రహ్మ, శుభ్రమైన బ్రహ్మ, జ్యోతిషాం జ్యోతి, జ్యోతిస్వరూప్ అన్ని జ్యోతులకే జ్యోతిగా ఉన్నటువంటి బ్రహ్మ. అటువంటి బ్రహ్మని ఆత్మవిధులు తెలుసుకుంటారు, తన స్వరూపంగా తెలుసుకుంటారు అని వస్తుంది. రేపు మనం చూద్దాం మంత్రం. రేపు మనం ఉదయం 10 గంటల నుండి 11:30 దాకా చెప్పుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. Thank you all. Hari Om. I am right now leaving. You all can conclude. Hari Om.